అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ లక్ష్మణ్. ఈరోజు మన టాపిక్ చాలామంది డిస్కస్ చేయడానికి మొహమాట పడే మలబద్ధకం. మలబద్ధకం అంటే ఏమిటి? మోషన్‌కి సరిగ్గా రాకపోవడం, ఫ్రీగా రాకపోవడం, వారానికి 3 సార్ల కంటే తక్కువ టైం మోషన్‌కి రావడం, బలవంతంగా మొక్కి మొక్కి కూర్చోవాల్సి రావడం, వచ్చిన మోషన్ కూడా గులకర్రాల్లాగా పొడి పొడిగా రావడం. ఈ లక్షణాలతో ఉన్న వాటిని మలబద్ధకం అంటారు. వీటికి ప్రధాన కారణాలు ఆహారపు అలవాట్లు, నీర శాతం, ఫైబర్ ఫుడ్ శాతం తక్కువ ఉన్న ఆహారాలు అంటే నాన్ వెజ్ కానివ్వండి, ఆయిల్ ఫ్రైడ్ ఫుడ్స్ కానివ్వండి, ప్రాసెస్డ్ ఫుడ్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక కారణం. ఇంకొక కారణం పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు తక్కువ తీసుకోవడం. ఇంకో కారణం నీళ్ల శాతం తక్కువ తీసుకోవడం. ఇంకో ప్రధాన కారణం వచ్చేసి రోజు వాకింగ్ చేయకపోవడం, జాగింగ్, వాకింగ్ ఇలాంటి ఎక్సర్‌సైజులు చేయకపోవడం వల్ల సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఒకే చోట కూర్చొని వర్క్ చేసే దాని వల్ల కూడా మలబద్ధకం రావచ్చు. ఇంకొక కారణం వచ్చేసి హైపోథైరాయిడిజం అని డయాబెటిస్ కానివ్వండి, లేదంటే మొలలు కానివ్వండి, ఫిషర్ కానివ్వండి, ఫిష్ క్రాస్ ఉన్నప్పుడు కూడా మలబద్ధకం వచ్చే అవకాశం ఉంటది. ఇంకో కారణం వయసు రీత్యా ఏజ్ పెద్దగా ఉన్న వాళ్ళకు ప్రెగ్నెన్సీ టైమ్‌లో పోస్ట్ పార్టమ్ డెలివరీ అయిన ఫస్ట్ 2 వారాల్లో, 3 వారాల్లో కూడా మలబద్ధకం వచ్చే అవకాశం ఉంటది. ఇంకో కారణం కొన్ని రకాల మందులు అంటే ఇప్పుడు యాంటీ డిప్రెసెంట్ కానివ్వండి, అలర్జీ కోసం వాడే మందులు కానివ్వండి, ఐరన్ టాబ్లెట్స్ కానివ్వండి, కాల్షియం, అల్యూమినియం ఉన్న టాబ్లెట్స్ కానివ్వండి, ఇవి కూడా మలబద్ధకం కాజ్ చేసే అవకాశం ఉంటది.